అత్తయ్య అత్తయ్య, అరే అలా చేత్తో సైగలు చేస్తున్నావేంటి రేషం ఖాన్? నోట్లో పచ్చి వెలక్కాయ అడ్డం పడిందా? తప్పుకో. అత్తయ్య అత్తయ్య, మీరు నిద్రపోతున్నారా? లేదు, నేను గుర్రపు సవారీ చేస్తున్నాను జావీదా. హాయల్లా, పడుకొని గుర్రపు సవారీ చేస్తున్నారా? అది కూడా కళ్ళు మూసుకోనా? అయ్యో అత్తయ్య, మీరు పడిపోతారు. జావీదా, నాకు ప్రస్తుతం విశ్రాంతి కావాలి, ప్రశాంతత కావాలి. అర్థమైందా నీకు? నేనిప్పుడు మీకు చెప్పేది వింటే దాంతో మీ ప్రశాంతత మొత్తం ఎగిరిపోతుంది అత్తయ్య. మీకు తెలుసా రుకయ్య బేగంకి ఏమైందో? ఏమైంది రుకయ్య బేగంకి? హాయల్లా, అంటే నిజంగా మీకు ఈ సంగతి తెలీదా? నేను నిన్న రాత్రి ఇదంతా చెప్దామని మీ గదికి కూడా వచ్చాను, కానీ మీరు రానే లేదు. నేను మీకోసం చాలా సేపు ఎదురు చూశాను. అయినా నిన్న రాత్రి మీరు ఎక్కడికి వెళ్లారు? నరకానికి వెళ్ళాను. నువ్వు రుకయ్య బేగం గురించి ఏదో చెప్పబోయావు జావీదా, అదేదో త్వరగా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అబ్బో, నేను అదేగా చెప్తున్నాను. చాలా ఘోరం జరిగిపోయింది. పాప రుకయ్య బేగం చాలా ఆవేదనలో ఉన్నారు. హాయల్లా, ఆవిడ కష్టాల్లో ఉన్నారు. ఖుదా దయ వల్ల ఆవిడికి ప్రశాంతత చేకూరాలి. అసలేమైంది ఆవిడికి? నేను అదేగా చెప్తున్నాను. మీకు తెలుసా రుకయ్య బేగంకి మళ్ళీ గర్భస్రావం అయిపోయింది అత్తయ్య. అంత ఘోరం జరిగిందా? అయినా ఈ సంగతులు నాకింతవరకు ఎందుకు చెప్పలేదు? నేను చెప్పాలని అనుకున్నాను హుజూర్, కానీ మీరేమో విశ్రాంతి తీసుకుంటానన్నారు. చాలా బాధగా ఉంది కదా అత్తయ్య మీకు. రుకయ్య బేగం మీరు ఎంతగానో సన్నిహితంగా ఉండేవారు. మీ మనసు గాయపడింది కదూ. కానీ మీరేం బెంగపడకండి. మీరు నా భుజాల మీద తలపెట్టుకొని నిద్రపోవచ్చు. ఎంతైనా నేను మీ కోడల్ని కదా. జావీదా, ఇప్పుడు అవేం అవసరం లేదు. కాసేపు నువ్వు నన్ను ఒంటరిగా వదిలేస్తే అదే చాలు. నాకు కొంచెం విశ్రాంతి కావాలి, సరేనా? సర్లేండి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఖుదా హాఫీజ్. ఖుదాఫీజ్. రేషం ఖాన్, నాకు విశ్రాంతి కావాలని నీకు మళ్ళీ విడిగా చెప్పాలా ఏంటి? వెళ్ళు. ఇదేంటి, ఇదేదో కొత్త కట్టుకథలా ఉందే. అసలు కడుపే లేకపోతే గర్భస్రావం కావడం ఏమిటి? ఈ దేవన రుకయ్య బేగం కొత్త ఎత్తుగడా ఏంటి? అమెజాన్ కనిపించడంలో అన్వేషణ ఒకటి ముగిసిపోయింది.